భారత ప్రైవేట్ స్పేస్ రంగంలో అత్యంత కీలకమైన మైలురాయి నమోదైంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ స్పేస్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ తమ తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 మొదటి దశను ఏపీలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో విజయవంతంగా సమీకరించింది. ఇది సాధారణ అసెంబ్లీ కాదు. భారత్ లో పూర్తిగా ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ లాంచ్ ఇంటిగ్రేషన్ దశకు చేరుకోవడం ఇదే తొలిసారి. విక్రమ్-1 దాదాపుగా 20 మీటర్ల ఎత్తు కలిగిన 4 దశల ప్రయోగ వాహనం. ఈ రాకెట్ భూమికి సమీప కక్షలో సుమారుగా 300 కిలోల వరకు ఉపగ్రహాలను ప్రవేశపెట్టే సామర్థ్యం కలిగి ఉంది. చిన్న ఉపగ్రహాల మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న వేళ ఈ సామర్థ్యం భారత ప్రైవేటు స్పేస్ రంగానికి భారీ అవకాశాలను తెరవనుంది. రాకెట్ లో ఉపయోగించిన సాంకేతికత కూడా అత్యాధునికం. కలాం 1200 పేరుతో రూపొందించిన దాదాపుగా 30 టన్నుల బరువున్న మొదటి దశ ఇప్పటికే లాంచ్ ప్యాడ్ వద్ద సమీకరించబడింది. అధునాతన కాంపోజిట్ నిర్మాణం, సాలిడ్ ప్రొపెల్లెంట్, లిక్విడ్ సిస్టమ్స్, అత్యాధునిక క్రయోజెనిక్ టెక్నాలజీల సమ్మేళనంలో విక్రమ్-1 రూపొందించబడింది. ఇది భారత ప్రైవేటు రంగ ఇంజనీరింగ్ సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇప్పటికే రెండవ దశ కూడా విజయవంతంగా ఇంటిగ్రేట్ అయింది. మొదటి దశకు సంబంధించిన స్టాటిక్ ఫైర్ టెస్ట్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఇది తుది భద్రతా పరిశీలనలు, రెగ్యులేటరీ అనుమతులు మరియు తుది సాంకేతిక పరీక్షలు కొనసాగుతున్నాయి. అన్ని అనుమతులు లభించిన వెంటనే రాబోయే వార్తల్లో విక్రమ్-1 ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్ లో ప్రైవేటు సంస్థ పూర్తిగా అభివృద్ధి చేసిన మొదటి ఆర్బిటల్ లాంచ్ వెహికల్ గా విక్రమ్-1 చరిత్రలో నిలిచిపోతుంది. ఇది కేవలం ఒక రాకెట్ ప్రయోగం మాత్రమే కాదు. భారత ప్రైవేటు స్పేస్ పరిశ్రమ ప్రపంచ వాణిజ్య అంతరిక్ష మార్కెట్లో అడుగు పెడుతున్న కీలక ఘట్టం. 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్పేస్ రంగ సంస్కరణల తరువాత ప్రైవేటు కంపెనీలకు ఇస్రో సదుపాయాలు వినియోగించే అవకాశం లభించింది. దీంతో స్కై రూట్ వంటి భారతీయ స్టార్టప్స్ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి చేరుకున్నాయి. ఇది మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాలకు మరొక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య స్పేస్ మార్కెట్ $100 బిలియన్ విలువను దాటుతోంది. చిన్న ఉపగ్రహాల ప్రయోగాల్లో అమెరికా, యూరప్, చైనా కంపెనీలతో పాటు ఇప్పుడు భారత ప్రైవేటు రంగం కూడా పోటీకి సిద్ధమవుతోంది. విక్రమ్-1 విజయం భారత స్పేస్ స్టార్టప్స్ కు ప్రపంచ మార్కెట్ తలుపులు మరింతగా తెరిచే అవకాశం ఉంది. ఇస్రో విజయాలతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న భారత్ ఇప్పుడు ప్రైవేటు స్పేస్ రంగంలో కూడా చరిత్ర సృష్టించే దిశగా ముందుకు వెళుతోంది. విక్రమ్-1 విజయవంతమైతే అది కేవలం స్కై రూట్ విజయమే కాదు. భారత శాస్త్రవేత్తలు, భారత ఇంజనీరింగ్ మరియు భారత యువ పారిశ్రామికవేత్తల విజయంగా ప్రపంచం గుర్తుంచుకోనుంది. భారత్ అంతరిక్ష ప్రయోగంలో ఇది మరొక స్వర్ణ అధ్యాయం అవుతుందా? అందుకు సమాధానం రాబోయే విక్రమ్-1 ప్రయోగమే ఇవ్వబోతోంది.